హలో గాయస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు సయ్యారా. ప్రేమ, బాధ, మ్యూజిక్, జ్ఞాపకాలు కలిపిన ఒక బ్యూటిఫుల్ కథ. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు మొత్తం కథను చూద్దాం. హీరోయిన్ వాణి తన పెళ్లి కోసం కోర్టుకు వస్తుంది. తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఆమెతో ఉంటారు. కానీ పెళ్లి స్టార్ట్ అయ్యే ముందు ఆమెకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్లో వాణికి తెలిసింది ఏంటంటే మహేష్ అనగా ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనను వదిలి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురితో పెళ్లి చేసుకుంటున్నాడని. కారణం తన కెరీర్, డబ్బు. ఈ విషయం విన్న వాణి షాక్లో పడిపోతుంది. అక్కడికక్కడే మూర్ఛపోతుంది. తర్వాత నెలల తరబడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. తనకు ఇష్టమైన రైటింగ్ కూడా వదిలేస్తుంది. ఇక మరోవైపు మన హీరో క్రిష్ కపూర్. అతడు ఒక ఆస్పైరింగ్ మ్యూజిషియన్. చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న కుటుంబ సమస్యలు, తండ్రి వల్ల వచ్చిన బాధలు, ఇవన్నీ మ్యూజిక్ ద్వారానే తట్టుకుంటూ వస్తాడు. కానీ క్రిష్కి పెద్ద సమస్య ఏంటంటే అతడు చాలా ఎమోషనల్. చిన్న విషయానికే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. అందుకే జర్నలిస్టులతో, తన బ్యాండ్తో మళ్ళీ గొడవ పడతాడు. అయినా అతని ఫ్రెండ్ కేవి ఎప్పుడు క్రిష్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. తన చదువుకి ఇబ్బందులు వచ్చిన క్రిష్ డ్రీమ్ కోసం వెనకడుగు వేయడు. ఒకరోజు వాణి ఒక పబ్లిషింగ్ హౌస్లో రైటర్గా అప్లై చేస్తుంది. అక్కడ ఆమె రాసిన పోయిటరీ చదివిన క్రిష్ ఆశ్చర్యపోతాడు. ఆ పదాల్లో ఉన్న నిజాయితీ, లోతు అతని వెంటనే ఆకట్టుకుంటాయి. క్రిష్ వెంటనే వాణిని కలవాలని అనుకుంటాడు. మొదట్లో ఆమె కొంచెం వెనకాడినా చివరికి ఇద్దరూ కలిసి ఒక పాట మీద పనిచేయడం మొదలు పెడతారు. సాంగ్ పై పనిచేస్తూ వాణి మళ్ళీ రాయడంలో ఇబ్బందులు పడుతుంది. అప్పుడు క్రిష్ ఆమె నోట్బుక్లో చింపేసిన పేజీలను చూస్తాడు. ఆమె లోపల ఏదో ఒక విషయం కోసం బాధపడుతున్నట్టు అర్థం చేసుకుంటాడు. ఆమెను ఆ సిచ్యువేషన్ నుండి బయటకు తేవాలి అనుకున్న క్రిష్ ఒక క్రికెట్ గ్రౌండ్కి ఆమెను తీసుకువెళ్తాడు. అక్కడ చూసిన వాతావరణం, అతని కాన్సన్ట్రేషన్ వాణికి ఒక కొత్త శక్తినిస్తాయి. మళ్ళీ రాయడం మొదలు పెడుతుంది. కొద్దిగా వారిద్దరి స్నేహం బలపడుతుంది. వాణికి తిరిగి నమ్మకం వస్తుంది. ఒకరోజు క్రిష్ మద్యమత్తులో ఉన్న తన తండ్రిని చూస్తాడు. తల్లిని కోల్పోవడానికి కారణం తానే అని అందరి ముందు చెబుతాడు. ఆ రాత్రి విపరీతంగా బాధపడుతున్న క్రిష్కి వాణి తోడుగా ఉంటుంది. ఆమె ప్రోత్సాహంతో తండ్రిని రిహాబిలేషన్ సెంటర్లో అడ్మిట్ చేస్తారు. ఈ సంఘటనతో వాణి, క్రిష్ మధ్య బాండింగ్ మరింత పెరుగుతుంది. ఒకసారి క్రిష్ వాణిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తున్నప్పుడు వాణి వాళ్ళ పేరెంట్స్ చూస్తారు. ఒకసారి మహేష్ మోసం చేసిన తర్వాత మళ్ళీ ఎవరు వాణి మనసు గాయపరుస్తారని బాధపడతారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఒత్తిడి వల్ల వాణి మూర్ఛపోతుంది. అప్పుడు ఆమె తల్లి క్రిష్ని నేరుగా అడుగుతుంది, నీ ఉద్దేశం ఏమిటి అని. నువ్వు వాణిని పెళ్లి చేసుకుంటావా అని. క్రిష్ అప్పుడు ఆమెకు హామీ ఇస్తాడు, వాణితో జీవితాంతం ఉంటానని. అప్పుడు మాత్రమే తల్లిదండ్రుల్లో సగం మనసుతో ఒప్పుకుంటారు. ఇప్పుడే జీవితం మంచిగా సాగుతుండగా డాక్టర్ ఒక షాకింగ్ న్యూస్ ఇస్తారు. వాణికి ఎర్లీ ఆన్సెట్ అల్జైమర్స్ డిసీజ్ ఉందని. మొదట చిన్న జ్ఞాపకాలు మర్చిపోవడం మొదలవుతుంది. ఒకరోజు మహేష్ అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూసినప్పుడు ఆమె పూర్తిగా బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ క్రిష్ తన కెరీర్, కాన్సర్ట్స్ అన్నిటినీ వదిలి వాణి కోసమే జీవించడం తన లక్ష్యంగా పెట్టుకుంటాడు. డాక్టర్ సలహా మేరకు వాణి తల్లిదండ్రులు ఆ వాతావరణం మార్చాలని అనుకుంటారు. క్రిష్ ఆమెను అలీబాగ్కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కొత్త జ్ఞాపకాలు క్రియేట్ చేసుకుంటారు. ఒక కన్సర్ట్లో మహేష్ మళ్ళీ వాణిని డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు వాణి క్రిష్ని గుర్తించలేక భయపడుతుంది. ఈ సంఘటన తర్వాత క్రిష్ తన తండ్రి దగ్గర నుంచి ఓదార్పు పొందుతాడు. తండ్రి చెప్తాడు, నేను చేసిన తప్పులు నువ్వు చేయకు, ఆమెను విడిచిపెట్టకు. ఒక సైలెంట్ నైట్లో క్రిష్ పియానో వాయిస్తుంటే వాణి తన చివరి పాట సయ్యారా రాస్తుంది. అది ఒక ఫేర్వెల్ మెసేజ్ లాంటిది. ఆ తర్వాత వాణి కనపడకుండా పోతుంది. తర్వాత వాణి కోసం క్రిష్ చాలా రోజులు వెతుకుతాడు. ఎన్నో రోజులు వెతికినా కానీ వాణి కనపడదు. క్రిష్ సయ్యారా పాటను రిలీజ్ చేస్తాడు. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతుంది. అతనికి గ్లోబల్ ఫేమ్ వస్తుంది. కానీ మనసులో మాత్రం వాణి జ్ఞాపకాలు తప్ప మరేమీ ఉండవు. ఎక్కడికెళ్ళినా ఆమె రాతలు, ఆమె జ్ఞాపకాలతోనే ఉంటాయి. కొన్ని నెలల తర్వాత కేవి అనగా క్రిష్ ఫ్రెండ్ ఒక వైరల్ వీడియో చూపిస్తాడు. వాణి మనాలిలో ఉన్నట్టు. వెంటనే క్రిష్ అక్కడికి వెళ్తాడు. ఒక ఆశ్రమంలో వాణి కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె క్రిష్ని గుర్తుపట్టదు. క్రిష్ మెల్లగా తన జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. క్రికెట్ గ్రౌండ్, మొదటి పాట, మొదటి కలయిక, అలా కొంచెంగా
ఆమెకు జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. చివరిగా వెంబ్లీ స్టేడియంలో క్రిష్ ప్రదర్శన చేస్తాడు. అక్కడ వాణి కూడా అతని పక్కన ఉంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. సినిమా చివరిగా మ్యూజిక్, ప్రేమ, జ్ఞాపకాలు కలిపిన ఒక ఎమోషనల్ రియూనియన్తో ముగుస్తుంది. సయ్యారా సినిమా మనకు చెప్పే సందేశం ఏమిటంటే నిజమైన ప్రేమ అనేది జ్ఞాపకాలను కూడా మించి ఉంటుంది. మ్యూజిక్, నమ్మకం, సహనం ఉంటే లైఫ్లో ఎలాంటి సమస్య వచ్చినా ఇద్దరూ కలిసి దాటవచ్చు.